అందరికీ నా వందనములు. ఇప్పుడు జిల్లాగా జరిగేటప్పుడు నైసర్గిక స్వరూపము ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యూషన్ ఒక్కొక్క జిల్లాను ఏర్పాటు చేస్తామన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అప్పుడు కోడూరు, రాజంపేట, రాయచోటి, మల్లపల్లె, పీలేరు, తంబళపల్లె, పొంగూరు దీని మధ్యలో రాయచోటిది కాబట్టి నైసర్గిక సరిపోతున్న ఉద్దేశంతో జిల్లా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్నట్లు ఇక్కడ బాగా అన్నం పెట్టి తినేటప్పుడు ఈ యొక్క పళ్ళాన్ని తీసిపోయి వేరే స్థలంలో పెట్టారు. ఆ యొక్క పళ్ళాన్ని తీసిపోయి వేరే స్థలంలో పెట్టి ఏ విధంగా బతకాలి, ఏ విధంగా నష్టం ఏమవుతుంది, నష్టం ఎంత వస్తుంది అది ఎన్నే ఆలోచించకుండా రాత్రికి రాత్రే మార్చేశారు. ఒకవైపు లాభం చూపించేంత మాత్రం ఒకవైపు నష్టం చేయడము భావ్యం కాదు. నష్టం చేయకుండా ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా కాక ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఒక నెల ముందే నోటిఫికేషన్ ఇచ్చి ఆ యొక్క ప్రజాభిప్రాయం తీసుకుని తర్వాతనే చేయాలా. రాయచోటి జిల్లా తీసేస్తామని ఎవరికి తెలియదు. ఒక రోజు ముందు రాత్రి మాత్రమే వాళ్ళకంతా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. టెక్నికల్ డిఫికల్ట్స్ చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు తీసేసుకుని దీన్ని తీసుకుపోయి రాజంపేట ఎంపీ కాన్స్టిట్యూషన్ 3 ముక్కలు చేశారు. కోడూరు ఒకటి, కోడూరు పోయి తిరుపతికి, దాన్ని పోయి ఇటు పక్క 3 ముక్కలు చేసేసారు. ముక్కలు నాయన ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఎస్పీ ఆఫీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేయాల్సిన అవసరం లే. నీకు మళ్ళీ ఇప్పుడు మనపల్లో పెట్టాలంటే ఆఫీసులో లేబట్ట ఆడ పెట్టుకోవాలంటే ఏదో కొన్ని కోట్ల ఖర్చు అవుతాయి. మనం ఇక్కడ కోట్ల ఖర్చు అవసరం లేదు. కాబట్టి మనకు జిల్లా అనేది ముఖ్యంగా కావాల్సిందే. దీన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మనం ప్రపోజ్ చేసిన 14 మండలాలు ఉమ్మడిగా చేసి రాయచోటి జిల్లానిగా కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు.